హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు హరి మౌనికాస్ కుకింగ్ ఛానల్. నేను వచ్చేసి మీకు ఈరోజు డిఫరెంట్ స్టైల్ దొండకాయ చూపించబోతున్నానండి. దీని నేమ్ వచ్చేసి దొండకాయ మెంతి కారం. నేను వచ్చేసి దీనికి ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 2 స్పూన్స్ పల్లీలు, 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ తెల్ల నువ్వులండి, తెల్ల నువ్వులు, 1 స్పూన్ ధనియా, 1/2 స్పూన్ మెంతులు అనేవి కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. పేరులోనే ఉంది కదా దొండకాయ మెంతి కారం అనేసి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ జీలకర్ర. ఇవన్నీ వేసుకొని మిరపకాయలు మన స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలండి. మేము తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి, గ్రేటెడ్ కోకోనట్, డ్రై కోకోనట్ అది కూడా వేసుకునేసి, డ్రై కోకోనట్ అనేది లాస్ట్లో వేస్తే చాలండి. జస్ట్ వేడి అవుతే చాలు, వేగనవసరం లేదు. ప్యాన్ హీట్కే అది వేగుతుందండి. నెక్స్ట్ ఇవి పక్కన పెట్టుకునేసి ఒక 1/2 కిలో దొండకాయలు వాటర్లో 1/2 అవర్ సోక్ చేసుకునేసి సాల్ట్ వాటర్లో పల్చగా కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. నేను 6 స్పూన్స్ వేసాను 1/2 కేజీ దొండకాయలకి, ఇంకా పడుతుంది. దొండకాయలు వేసి సాల్ట్ చల్లేసి లో ఫ్లేమ్లో మూత పెట్టేయాలండి. దొండకాయ కొంచెం టైం పడుతుందండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదు అంటే అడుగున మాడిపోతుందండి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి రెసిపీ వచ్చేసి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనం గార్లిక్, వెల్లుల్లి యాడ్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. నాకు వచ్చేసి 15 to 20 మినిట్స్ పట్టిందండి దొండకాయ లో ఫ్లేమ్లో వేగేదానికి. ఇలా వేగిన తర్వాత ఈ పౌడర్ వేసుకొని ఒక 10 మినిట్స్ అలా పెట్టేసామంటే చాలా బాగుంటుంది. సాల్ట్ వచ్చేసి అడ్జస్ట్ చేసుకోవాలండి, ఫస్ట్లో వేసుంటాం కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంతేనండి. థ్యాంక్ యూ. రెసిపీ ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా ఉందో. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.